మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం. ఈ యొక్క సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సృజన్ కుమార్, అదేవిధంగా మరో కార్యవర్గ సభ్యులు బోయిన అశోక్ గారు, కరీంనగర్ నగర కార్యదర్శి, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు సురేంద్ర ఉద్దేశం కాదని కమ్యూనిస్టు పార్టీ భావిస్తున్నది. ఏదైనా రాజకీయాల్లో నీతి నిజాయితీ అవసరం. ఈరోజు నీతి నిజాయితీ లేకుండా దుర్మార్గమైనటువంటి ప్రజల సొమ్మును దోసుకునే విధంగా కేవలం ప్రజాప్రతినిధి కావడం అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అంతకు 100 రేట్లు సంపాదించుకోవడం తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజాప్రతినిధులు లేరు. కాబట్టి నీతివంతమైన రాజకీయాల కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, అవినీతికరమైనటువంటి వ్యతిరేకంగా తప్పనిసరిగా కమ్యూనిస్టు పార్టీ రాబోయే కాలంలో మరింత ప్రజలను చైతన్యవంతం చేసి పోరాటాలు చేసే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నాం. రేపు 20వ తేదీన జిల్లా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని హుజూరాబాద్లో పెట్టాం 2021. దానికి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా జాతీయ కార్యవర్గ సభ్యులు కమిషనర్ చాడ వెంకటరెడ్డి గారు ఆ సమావేశాలకు హుజూరాబాద్కు వస్తున్నారు. దీని యొక్క ఈ జిల్లా వ్యాప్తంగా జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, అనేక అంశాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి, గతకు రెట్టింపుగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ఒక కార్యాచరణ రూపొందించుకొని భవిష్యత్తు ఉద్యమాల వైపు ప్రజల పక్షాన ఉండడం. కమ్యూనిస్టు పార్టీ మొన్న ఎన్నికలప్పుడు ఏదో ఉండొచ్చు, దానికి ఉండడానికి ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి నియంత్రణతో ప్రభుత్వాన్ని ఓడించడం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్తో ఆ ఎన్నికల అవగాహన చేసుకున్నాం.